హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ రామ్. సో నేనైతే నా కొత్త రూమ్‌కి స్టార్ట్ అయిపోయానన్నమాట. నేనైతే నాకేమేమి కావాలనో అవి ముందే ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నా. లైక్ క్లాత్ సెపరేట్, కిచెన్ ఐటెమ్స్ సెపరేట్. ఇంకా ర్యాపిడో బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాను. సో ఇంకా నా కొత్త రూమ్ దగ్గరికి రీచ్ అయ్యాను. ఇదే ఆ రూము. ఇంకా వాళ్ళైతే ఖాళీ చేసి ఒక 3 డేసే అయింది. కానీ రూమ్ మొత్తం ఎట్లుందో మీరే చూడండి. ఇంకా కిచెన్ దగ్గరైతే అసలు ఘోరంగుండే. ఇదంతా ఎట్లా క్లీన్ చేయాలిరా నాయనా అనుకున్నా. సో ఇంకా కింద మీద పడి ఇంక నేనైతే క్లీన్ చేయడం స్టార్ట్ చేశా. కానీ నేనైతే నా ముందు వీడియోలో చెప్పాను కదా! లైక్ మన ఒళ్ళే కాదు, మన ఇల్లు కూడా నీట్‌గుండాలి. ఇంక మన ఇల్లైనా, ఓనర్ వాళ్ళ ఇల్లైనా. సో అందుకే ఇంక బ్యాచిలర్స్‌కి రూమ్ ఇయ్యడానికి కొంచెం వెనక ముందు అయితా ఉంటది. కొందరైతే ఫిక్స్ అయిపోతారు. అంటే లైక్ ఎట్లా అంటే పెంట్ హౌస్ ఉన్న, ఫోర్త్ ఫ్లోర్ ఉన్న ఫ్యామిలీస్ రారు కదా ఎక్కువ. అంత పైకి ఎక్కలేరు. సో అవి మాత్రం ఇస్తారు. కొందరైతే ఇంకెక్కడైనా ఇస్తారు. కిందైనా, పైనైనా. ఇంకా కొందరు మాత్రం ఇంక మొత్తమే ఇయ్యరన్నమాట ఇంక ఫ్యామిలీస్ అంటే. ఇంకా మా ఫ్రెండ్ వస్తా అంటే ఇంక నేనే వద్దన్నా. నేను క్లీన్ చేసుకుంటాలే అది ఇది అని. ఆయన కొంచెం దూరం ఉంటాడు. ఎందుకులే ఇబ్బంది పెట్టడం అది ఇది అని. ఇంకా నేనైతే కెమెరా వచ్చేసి లైక్ కిచెన్ దగ్గర పెట్టేసి, ఇంకా మన చైర్‌కి అటు ఇటు 2 స్టాండ్స్ ఉంటాయి గదా! కొంచెం పైకి అంటే ఇక్కడ సెల్ఫ్‌లు కొంచెం పెద్దగా ఉండడం వల్ల పైకి ఎక్కడానికి ఇబ్బందయింది. సో, ఇంకా చైర్ సాయంతో ఇంగ అటు ఇటు స్టాండ్స్ ఉంటాయి గదా! వాటి మీదకెక్కి క్లీన్ జేయడం స్టార్ట్ జేశా. ఇంకా ఇదంతా క్లీన్ జేయడం ఎప్పుడు స్టార్ట్ చేశా అంటే లైక్ 3 అట్లా స్టార్ట్ చేశా. ఇంకా ఇక్కడ అప్పుడు నేనెళ్ళినప్పుడైతే వాటర్ మంచిగా వస్తుండే. కొంచెం క్లీన్ జేయడానికి కూడా ఈజీ అయింది. ఒకవేళ వాటర్ రాకపోతే ఇబ్బందయ్యేది. కానీ నాకైతే నైట్ అయిందన్నమాట. నేనేం సామాన్లు సదరలేదు. జస్ట్ అట్లా పెట్టాను. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ నా దోస్త్ ఇదే పావురం. ఇదే ఫస్ట్ వచ్చింది నన్ను కలవడానికి. ఇంకా నేనెళ్ళిందైతే రెయినీ సీజన్. ఇంకా ఫుల్లు వర్షం అప్పుడైతే. సో, నెక్స్ట్ డే మా ఫ్రెండ్ నేను కలిసి డీమార్ట్‌కెళ్ళామన్నమాట. ఇంకా డీమార్ట్‌లో అయితే ఉన్నాయి లేనియి అన్నీ కొన్నా. బిల్ అప్పుడు 6000 7000 అయింది. తర్వాత అనిపించింది నాకు ఏం అవసరమో అవి మన దగ్గరున్న షాపులో, హోల్‌సేల్ షాపుల్లో తెచ్చుకుంటే అయిపోతదని. ఇంగ ఇప్పటికి గూడా నేను వాడనియి ఎన్నో ఉన్నాయి దాంట్ల. ఇంకా తర్వాత డీమార్ట్‌కెళ్ళొచ్చిన తర్వాత అయితే నేను కొన్ని ఈ డబ్బాలు కొన్నా అన్నమాట. లైక్ డ్రై ఫ్రూట్స్‌కి, పప్పులకి ఇవన్నీ 12 అన్నమాట. లైక్ 400 480 అయింది. ఇంకా నా డైలీ మార్నింగ్ రొటీన్ వచ్చేసి ఫస్ట్ ఇంకా రాగి జావ, డ్రై ఫ్రూట్స్ అట్లా. సో, ఇవన్నీ నేను ఇట్లా డబ్బాలలో పెట్టుకున్నా. ఎందుకంటే పప్పులు ఇవన్నీ లైక్ మనం ఓపెన్ చేసిన కవర్స్‌లో క్లిప్స్ పెట్టి అట్లా అంటే కొంచెం పురుగులు పట్టడమో ఏదో ఒకటి అయితదన్నమాట. సో, ఇట్లా మంచిగా డబ్బాలలో ఆర్గనైజ్ చేసుకుంటే కొంచెం నీట్‌గుంటది. ఇంకా మనకు గూడా ఈజీ అయితది. ఏది కావాలన్నా తీసుకోవడానికి గూడా. ఎవరైనా వచ్చినా గూడా నీట్‌గుంటదన్నమాట. ఇంకా నెక్స్టొచ్చేసి, ఇంకా ఇలా నేను వాడని మినపప్పు ఇట్లాంటివైతే చాలా ఉన్నాయి. అవైతే నేను ఇప్పటి వరకు ఓపెన్ గూడా చేయలే. ఎట్లున్న డబ్బాలు అట్లే ఉన్నాయి. అందుకే ఏది అవసరమో అదే తీసుకోవాలని జెప్పాను. సో, ఇదే ఫైనల్‌గా ఇట్లా పెట్టుకున్నా. కొంచెం పేపరేసుకోవాలి కింద. కొంచెం డస్ట్ అది ఇది అంటే కొంచెం నీట్‌గుంటది అంతే. ఇంకా కిచెన్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా నేను మిగిలినయి అవి క్లాత్స్ అవి ఇవి క్లీన్ జేసుకోవడం స్టార్ట్ జేశాను. సో, ఇది నెక్స్ట్ డే అన్నమాట. సెకండ్ డే నైట్ అయింది ఇది గూడా. సో, మధ్యలో ఈ ఒక పావురం అయితే వచ్చింది. దీనికైతే కాళ్ళు లేవు పాపం. సో, వీటి గురించి వీడియో తర్వాత జేస్తాను. ఇదొచ్చేసి మా పెంట్ హౌస్ బయట అన్నమాట. ఇదైతే మొత్తం నాకు మస్తు నచ్చింది. సో, బయట ఎంప్టీ ప్లేస్ అట్లుంటాయి మనకు బట్టలు పిండుకోవడానికి ఏదైనా మస్తుంటది. ఇది లోపలన్నమాట. ఫైనల్ లుక్ ఇదే. సో, నేను ఫస్ట్ షెల్ఫ్‌లో అయితే ఇట్లా దేవుడి ఫోటోలు, ఇంకా సెకండ్ బుక్స్, థర్డ్ షెల్ఫ్‌లో బట్టలు, కింద వెజిటబుల్స్ ఇంకా ఎగ్స్ అవి పెట్టుకున్నా. ఇంకా బ్యాగ్స్ వచ్చేసి అన్నీ పైన పెట్టా అన్నమాట. సో, ఇటు సైడ్ కిచెను, అటు సైడ్ అది. ఇంకా మధ్యలో అంతా ఎంప్టీ ప్లేస్ కొంచెం నీట్‌గుంటది. అట్లా ఇగ పడుకునే ప్లేస్ అదంతా. సో, ఇదే నాకు నచ్చిన వ్యూ అన్నమాట. విండో వ్యూ నాకైతే మస్తు నచ్చింది. ఇంకా చల్లగాలి ఇంగ సూపరొస్తది. బయట ఇంకా కొన్ని కుండీలు ఖాళీగా ఉంటే నేను మెంతులు అవి వేసుకున్నా. చూడండి ఇవే మెంతులన్నమాట. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్.